హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్స్. నేను ఈరోజు మీకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో చూపెట్టబోతున్నాను. నేను రీసెంట్గా చాలా అప్లికేషన్స్ గురించి చెప్తుంటాను. సో ఈసారి వీడియో వచ్చేసి ఒక ఫోన్ అన్బాక్సింగ్ అనమాట. సో ఆ ఫోన్ ఏంటంటే రియల్మీ కంపెనీది. సో నార్జో 20A దాని మోడల్. సో లెట్స్ సీ. ఓపెన్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఇది బుక్ చేయడం జరిగింది. సో దీని వేరియంట్ వచ్చేసి 4GB 64GB. ఇది కంపెనీ ఇచ్చిన బిల్ అండి. సో మనం ఇప్పుడు బాక్స్ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ బాక్స్లో వస్తుంది. సో దీని రేట్ వచ్చేసి 9500 రూపీస్ అండి. సో ఆ రేంజ్లో ఆ బడ్జెట్లో దొరకడం చాలా కష్టం. మెయిన్లీ ఇది ఇక్కడ చూడవచ్చు మీరు, నార్జో 20 అని చూపిస్తుంది. సో ఇక్కడ దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 665 అనమాట. ఇది మెయిన్లీ మనకి గేమింగ్ ప్రాసెసర్కి యూజ్ అవుతుంది. గేమింగ్ చాలా బాగా ఆడవచ్చు, దీంట్లో హై లెవెల్లో కూడా ఆడవచ్చు. సో ఇప్పుడు నేను మొత్తం సీల్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో ఓపెన్ చేశాను. సో ఫస్ట్లీ మనకి మాన్యువల్ వస్తుందండి. మాన్యువల్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ చిన్న దాంట్లో మాన్యువల్ వస్తుంది. ఫస్ట్లీ పిన్ వస్తుంది అనమాట. పిన్ మనము ఎస్డి కార్డు సిమ్ ట్రేకి ఓపెన్ చేయడానికి వస్తుంది. తర్వాత మాన్యువల్ వస్తుంది. ఈ మాన్యువల్స్ తర్వాత ఇది మనం ఒక సైడ్లో పెట్టుకుంటే, సో ఇది పిన్ అండి. సో ఇప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఫస్ట్లీ మనం ఛార్జర్ ఇంకా ఏమేమి వస్తున్నాయో అవి చూద్దాం లోపల. ఫోన్ వచ్చేసి నేను బ్లూ కలర్లో తీసుకున్నాను అనమాట. బ్లూ వేరియంట్, విక్టరీ బ్లూ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనకి కేవలం నార్మల్ ఛార్జర్ వచ్చింది కంపెనీ ద్వారా. సో నార్మల్ యూఎస్బి కేబుల్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం దీంట్లో సపోర్ట్ చేయదండి. నార్మల్ యూఎస్బి కేబుల్ ఇది కూడా. సో ఇప్పుడు మనం ఫోన్ చూద్దాం. సో దీని స్క్రీన్ వచ్చేసి 16.5 అంటే 6.5 ఇంచెస్ అనమాట. ఫుల్ డిస్ప్లే అండి. సో మనం ఇక్కడ చూడవచ్చు సైడ్స్ బటన్స్, పోర్ట్స్ అవన్నీ. సో దీనికి కెమెరా వచ్చేసి ట్రిపుల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉన్నది, ఫ్లాష్ కూడా ఉన్నది. సో ఇప్పుడు మనం ఆన్ చేసి చూసుకుందాం. సో దానికన్నా ముందు నేను కెమెరా గురించి మాట్లాడాలి. కెమెరా వచ్చేసి 12MP అండి. సెకండ్ కెమెరా వచ్చేసి 2MP అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2MP. ఈ 2MP వచ్చేసి డెప్త్ కెమెరా ఇంకా మైక్రో కెమెరా. చాలా రియల్లీగా యూజ్ చేయవచ్చు అవి.
ఒక 2 MP కెమెరా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మోడ్ యూజ్ చేయొచ్చు అనమాట. సో స్టార్టింగ్ ఇంటర్ఫేస్ నేను ఓపెన్ చేస్తే రియల్మీ అని వచ్చింది. చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్లీ మనకి లాంగ్వేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సెలెక్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టర్మ్స్ అండ్ సర్వీసెస్ చూపిస్తుంది. దాని తర్వాత వైఫై నెట్వర్క్. సో ఇప్పుడు గూగుల్ సర్వీసెస్ గూగుల్ని అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో సైన్ ఇన్ కూడా కావచ్చు మనం. లాక్ స్క్రీన్ నేను ఇప్పుడు పెట్టాను కాబట్టి స్కిప్ చేస్తున్నాను లేటర్ అని. సో వెల్కమ్ టు రియల్మీ యూఐ. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 10 అండి. చాలా బాగా నడుస్తుంది ఫోన్. సో సెటప్ అయిపోయింది ఫోన్ది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇది డ్రాయర్ మోడ్ అనమాట. డ్రాయర్ మోడ్ యాప్స్ చూపిస్తుంది మొత్తం. సెట్టింగ్స్. ఇప్పుడు మనం ఒకసారి అబౌట్లోకి వెళ్ళేసి దీనిది స్పెసిఫికేషన్స్ చూద్దాం. అబౌట్ ఫోన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ర్యామ్ వచ్చేసి 4 GB అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 665 గేమింగ్ ప్రాసెసర్ అనమాట ఇది మెయిన్లీ. సో డివైస్ స్టోరేజ్ వచ్చేసి 64 GB. సో మనకి దీంట్లో 50 GB మాత్రమే వస్తుంది, మిగతా మొత్తం ఇంటర్నల్కి వెళ్ళిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్.